హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు. నేను మీ రజని. నేను మీకు ఈరోజు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బెల్లంతో కొబ్బరి లడ్డు. ఇది చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గణేష్ పండగకి మనం ఇంట్లో చాలా కొబ్బరికాయలు కొట్టి ఉంటాం కదా! వాటిలో ఈ లడ్డూను ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ. నా రెసిపీ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కింద రెడ్ కలర్‌లో ఈ విధంగా సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే బెల్ సింబల్ వస్తుంది. దానిని క్లిక్ చేస్తే పైన ఆల్ అని ఉంటుంది. దానిని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. 2 కొబ్బరికాయలను కొట్టి వాటిలో ఉండే కొబ్బరిని తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే 5 కప్పుల కొబ్బరి వచ్చింది. దానికి 2:30 కప్పుల బెల్లం, 1 స్పూన్ షుగర్ తీసుకోవాలి. ఒక 10 జీడిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. తర్వాత అందులో తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో తురిమి పెట్టుకున్న బెల్లం వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 1 స్పూన్ షుగర్ కూడా వేసి సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే అడుగంటిపోతుంది. ఇలా ఉడుకుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఒక 10, 15 నిమిషాల తర్వాత మిశ్రమం అనేది ఈ విధంగా తయారవుతుంది. తర్వాత 2 వేళ్ళతో ఇలా పట్టుకొని చూస్తే స్టిక్కీగా అనిపిస్తుంది. ఇప్పుడు మన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. అప్పుడే మన లడ్డు చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మన కొబ్బరి లడ్డూకు మిశ్రమం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని అది గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలను చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించిన జీడిపప్పును పెట్టుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మన బెల్లంతో కొబ్బరి లడ్డు రెడీ. నా రెసిపీ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.